హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతా కృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు రెడీగా ఉన్నారు. హలో మోహన్ రావు గారు. హలో. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు, ఫ్యాన్సీ, డిజైనర్ సారీస్ మరియు డ్రెస్సెస్ అండి. అంటే సారీస్ లో ఉన్న ఆల్ వెరైటీస్, అలాగే డ్రెస్సెస్ కూడా. ఓకే, మరి ఫస్ట్ వెరైటీ చూద్దామా? పట్టు సారీస్ చూద్దామండి. సెమంతకా పట్టు. ఓకే, పట్టులోనే సెమంతక పట్టు అంటే లైట్ కంచి వెయిట్ పట్టు అండి. కంచి పట్టు అండి. ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఈ టోటల్ సారీలో మనం పళ్ళు చూసినట్లయితే కనుక పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. టోటల్ అంతా కూడా మనకి పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. కల్నేత కాంబినేషన్, ఎల్లోలోనే పీచ్ కూడా మిక్స్ చేశారనమాట. మిడిల్ పార్ట్ చూసినట్లయితే చిన్న చిన్న లీవ్స్ ని, ఒక 3 లీవ్స్ ని మనకి బంచ్ లాగా ఇచ్చారు. ఎడ్జెస్ లో వచ్చేసరికి మనకి ఇట్లా ఒక టర్నింగ్ క్రీపర్ లాగా వచ్చింది. ఆరో మార్క్, మళ్ళీ అగైన్ టర్నింగ్ క్రీపర్. ఈ 3 డిజైన్స్ ఏదైతే ఉందో బోర్డర్, అదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. సారీ అంతా ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. అలాగే ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ అంటే పీచ్ కలర్ లోనే మనకి జరీ లైన్స్ ఇచ్చారు. దానిపైన మనకి టోటల్ జరీతో మనకి ఒక ప్లెయిన్ క్రీపర్ టైప్ లో తీసుకున్నారనమాట. లోటస్ ఫ్లవర్ యాడ్ చేసి ఎక్కువ లీవ్స్ లేకుండా మనకి కొంచెం ప్లెయిన్ తీసుకుని ఫ్లవర్ ని బిగ్ సైజ్ లో ఇచ్చారు. ఈ సారీకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ మనకి పీచ్ కలర్ ఇచ్చారు. పళ్ళు వచ్చేసరికి ఎల్లో కలర్ ఇచ్చారు. ఆ పళ్ళులో మనకి ఏదైతే 3 లీవ్స్ ని ఒక బంచ్ లాగా డిజైన్ చేశారో అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్ కొంచెం బిగ్ సైజ్ లో మనకి టోటల్ సారీ అంతా వస్తుంది. బ్లౌజ్ ఏ కలర్ వచ్చింది? పళ్ళు కల్నేత ఎల్లో అండ్ పీచ్ కలర్ కల్నేత వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి అలానే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, అంటే బోర్డర్స్ లో టిష్యూ బ్యాక్గ్రౌండ్ బోర్డరే ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మనకి డిజైన్ అనేది మిస్ చేసి ఓన్లీ ప్లెయిన్ బోర్డర్ తీసుకున్నారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 10,385. 10,385 రూపీస్కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. 20% డిస్కౌంట్ కూడా ఉంది ఈ సారీ పైన. ఇప్పుడు చెప్పిన రేట్ లో మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పరిణయ పట్టు. ఓకే, ఇది కలర్ కొంచెం గ్రే కలర్ కాంబినేషన్. పళ్ళు మనకి హెవీ పళ్ళు ఇచ్చాడు. కాకపోతే మనకి చిన్న పళ్ళునే ఇచ్చాడండి, 1/2 మీటర్ పళ్ళునే. అది కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు తీసుకున్నాడు. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. దానిపైన ఏంటంటే చిన్న చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్. అలాగే 2 సైడ్స్ చూసినట్లయితే మనకి ఒక లైన్స్ లోనే ఒక చోట వచ్చేసి మనకి జిగ్జాగ్ లైన్ లాగా, అలాగే ఇంకొక చోట వచ్చేసరికి మనకి ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు. ఇక్కడ మనకి బిగ్ బోర్డర్, ఇంకొక సైడ్ చూసినట్లయితే దీంట్లో హాఫ్ బోర్డర్ ని అక్కడ క్రియేట్ చేశారు. పింక్ కలర్ కి గ్రే కలర్ కాంబినేషన్ సారీ. మిడిల్ పార్ట్ మొత్తం పైన చూసినట్లయితే పింక్ లోనే డార్క్ అంటే మరూన్ కలర్ కూడా మిక్స్ చేశారు. పింక్ లో ఆ మెరూన్ కలర్ తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి కడ్డీ బోర్డర్ స్టైల్లోనే మిడిల్ లో మొత్తం కూడా ముద్దలాగా డిజైన్ కాకుండా మనకి చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. దాంతో పాటు ఎక్స్ట్రా మనకి ఇంకొక బోర్డర్ కూడా వచ్చింది. సేమ్ కలర్ పింక్ లోనే మనకి మరూన్ మిక్స్ ఉంటుంది. ఇదేంటంటే ఇట్లా క్రాస్ లైన్స్ లాగా తీసుకుని దాని మిడిల్ లో వచ్చేసరికి మనకి చిన్న చిన్న మ్యాంగోస్ ని డిజైన్ చేశారనమాట. శారీ మొత్తం కూడా అంటే పళ్ళు తర్వాత నుంచి ఈ కలర్ కాంబినేషన్ వస్తుంది. పళ్ళులో వచ్చేసరికి మనకి పింక్ కలర్ ఉంటుంది. ఇక్కడ మనకి ఆ వేరియేషన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. శారీ మొత్తం టోటల్ జరీతోనే వీవింగ్ లో. కాకపోతే లాంగ్ నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇదంతా కూడా మనకి ప్రింట్ టైప్ లో, గోల్డ్ కలర్ ప్రింట్ టైప్ లో కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి శారీ వీవింగ్ లోనే వచ్చేసిందండి. చిన్న బడ్ టైప్ లో తీసుకుని అటు ఇటు మనకి లీవ్స్ తో క్రీపర్ పార్ట్ ఇచ్చారు. స్మాల్ డిజైన్. ఫుల్ శారీ అంతా ఇలాగే ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ సేమ్ మనకి పళ్ళు కలర్ ఇచ్చారండి. పళ్ళు కలర్ పింక్ కలర్, బ్రైట్ పింక్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ టోటల్ గా మనకి ప్లెయిన్ తీసుకున్నారు. మనకి వన్ సైడ్ వచ్చారు మనకి బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 4,950 అండి. 4,950 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఈ సారీ పైన డిస్కౌంట్ 20% డిస్కౌంట్ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన రేట్ లో 20% డిస్కౌంట్ కూడా ఉంది. ఇది మనకి అతి కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉందండి డిస్కౌంట్ అనేది. ఈ ఆఫర్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. గంధర్వ పట్టు.
అంటే కంచిపట్టులోనేనా? కంచిపట్టులోనే కంచిపట్టులోనే గంధర్వ పట్టు లైట్ వెయిట్. లైట్ వెయిట్ చూస్తుంటేనే మనకి మెటీరియల్ లైట్ వెయిట్ అని తెలిసిపోతుంది. దీంట్లో మనకి ఎక్కువగా గ్రీన్ అండ్ సంపంగి కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే టోటల్ అంటే మనకి ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. కడ్డీ బోర్డర్ లాగా మనకి జరీ యాడ్ చేస్తూనే టిష్యూ లైన్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్ తో స్ట్రైట్ లైన్స్ తీసుకున్నారు. ఇక్కడ మనకి 3 కలర్స్ సిల్వర్ కలర్, గోల్డ్ కలర్, మెరూన్ అండ్ గ్రీన్ 4 కలర్స్ కాంబినేషన్ తో చెక్స్ ఇచ్చారు. ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి కడ్డీ స్టైల్లో బోర్డర్ ఏదైతే కంటిన్యూ అయిందో లైన్స్ తో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా అంటే ఫుల్ 1 మీటర్ తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ డార్క్ సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చిన్న బోర్డర్ లాగా ఇచ్చేసి కడ్డీ బోర్డర్ తీసుకున్నారు. ఈ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ కూడా మనకి బ్రైట్ గా కనిపిస్తుంది. తర్వాత మనకి గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో ఆల్టర్నేట్ సన్నటి లైన్స్, చాలా సన్నటి లైన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ కనిపిస్తుందో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. రెండు వైపులో కూడా మనకి ఇదే బోర్డర్ వచ్చింది. మిడిల్ లో చూసినట్లయితే మనకి 4 కలర్స్ వేరియేషన్స్ తో ఆల్టర్నేట్ గా టోటల్ గా మనకి సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. సిల్వర్ కలర్, అలాగే లైట్ గ్రీన్ కలర్, గోల్డ్ అండ్ మరూన్ కలర్. అంటే చెక్స్ లో మనకి ఏ కలర్స్ అయితే వచ్చాయో పళ్ళులో అదే కలర్స్ కాంబినేషన్ తో మనకి మిడిల్ పార్ట్ అంతా ఇచ్చారు. స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనకి బోర్డర్ కనిపిస్తుంది. డిఫరెంట్ ప్యాటర్న్. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మళ్ళీ సేమ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి. సేమ్ అంటే సారీ మిడిల్ లో ఎట్లయితే ఉందో సేమ్ అదే టైప్ లైన్స్ తో ఇచ్చారు. అలాగే సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్. ఈ సారీ కాస్ట్ అండి 9,160 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. 20% డిస్కౌంట్ కూడా ఉందండి. ఈ సారీ పైన ఇప్పుడు చెప్పిన రేట్ లో 20% డిస్కౌంట్ కూడా ఉంది. గీతాకృష్ణ టోటల్ గా 2 షోరూమ్స్ అండి. మెయిన్ వచ్చేసి మనకి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉంది. అలాగే ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్ లో అవైలబుల్ ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అనేది వస్తాయి. ఇది అంటే ఓన్లీ లేడీస్ కి సంబంధించిన షోరూమ్ మాత్రమే కాదండి, కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్. జెంట్స్ కి అలాగే కిడ్స్ కి కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. కోటా శారీ అండి, మల్మల్ కోటా అంటారు. టోటల్ శారీ మనకి మొత్తం అంతా కూడా రాణి పింక్ కలర్ లోనే కోటా కాబట్టి సన్నటి చెక్స్ డిజైన్ వచ్చింది. పళ్ళు పాటలో మనకి 3 కలర్స్ వేరియేషన్, గ్రీన్ కలర్, గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మళ్ళీ సేమ్ ఇవే కలర్స్ రిపీట్ చేశారు. ఇలా మనకి బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ మనకి 2 లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఓన్లీ పావు మీటర్ మాత్రమే మనకి పళ్ళు అనేది ఇచ్చారు. శారీ మొత్తం బేస్ కలర్ అయితే ఇదే ఉంటుంది. బోర్డర్ లో మనకి ఏంటంటే ఆల్రెడీ శారీ అంతా పింక్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కనిపించే విధంగా డిజైన్ ఇచ్చారు. ఇక్కడ లీఫ్ పార్ట్ కానీ అలాగే ఈ గోల్డ్ కలర్ మ్యాంగో కానీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా గ్రీన్ ఇచ్చారు. ఒక ఎడ్జ్ లో చూసినట్లయితే మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ సేమ్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. అలాగే శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇప్పుడు మనం పళ్ళులో ఏవైతే 3 కలర్స్ చూసామో పింక్ కలర్, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్, ఈ 3 కలర్స్ తో మనకి ఒక డిఫరెంట్ గా షేప్ వచ్చేటట్లుగా అంటే ఇట్లా లోపలికి ఫ్లవర్ అనేది టర్న్ అయ్యే విధంగా మనకి ఒక చిన్న బుటీస్ డిజైన్ చేశారనమాట. స్టార్టింగ్ నుంచి శారీ ఎండ్ వరకు కూడా మనకి ఈ బుటీస్ దగ్గరగా కంటిన్యూ చేశారు. బ్లౌజ్ శారీ పళ్ళు సేమ్ కలర్ కాబట్టి బ్లౌజ్ సేమ్ కలర్ ఇచ్చారు. లేదు అంటే మనం కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కనుక గ్రీన్ కలర్ వేసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి టోటల్ గా పింక్ కలర్ ఇచ్చారు, ఎటువంటి బోర్డర్స్ ఇవ్వలేదు. గ్రీన్ కలర్ తో గోట్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత? 2085. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2085 రూపీస్ కి అవైలబుల్ ఉంది. 15% డిస్కౌంట్ కూడా ఉందండి. నెక్స్ట్ సారీ సీకో అండి. మెటీరియల్ వచ్చేసి సీకో మెటీరియల్, పష్మినా సీకో. ఓకే, పష్మినా సీకో మెటీరియల్. మ్యాంగో ఎల్లో షేడ్ అండ్ లైట్ ఆరెంజ్ షేడ్ కలర్ ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి ఓన్లీ ఒక ఫ్లవర్ బంచెస్ ని మాత్రమే తీసుకున్నారు. 3 కలర్స్ వేరియేషన్ తో గోల్డ్ కలర్ అలాగే పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బంచెస్ ని ఆల్టర్నేట్ గా బంచెస్ బోర్డర్ ఇచ్చారనమాట. అదే బంచెస్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాం. ఎల్లో కలర్ పైననే మనకి ఒక లేయర్ లాగా పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇంకొక చోట వచ్చేసరికి ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఒక ఫ్లవర్ క్రీపర్ పార్ట్ తీసుకున్నారు. ఇది టోటల్ గా మనకి గోల్డ్ కలర్ లో ఉంటుంది. మళ్ళీ అగైన్ పింక్ కలర్ నే రిపీట్ చేశారు. ఈ సారీకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ లో ఇంకొంచెం వేరియేషన్ ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే పళ్ళులో మనం 3 కలర్స్ తో ఏవైతే బంచెస్ చూసామో సేమ్ బంచెస్ ఇక్కడ ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్ తో ఓన్లీ గోల్డ్ కలర్ తో మాత్రమే ఇచ్చారనమాట. పళ్ళులో 3 కలర్స్ యూస్ చేసాం కదా, అదే 3 కలర్స్ కాంబినేషన్ తో చిన్న బుటీస్ టైప్ లో మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చింది.
శారీ అంతా కూడా దగ్గరగా దగ్గరగా ఇచ్చారు. ఓకే, దీనిపైన కావాలి అంటే కాంట్రాస్ట్ పింక్ పైన మనం గ్రీన్ కలర్ తో గ్రీన్ పైన పింక్ కలర్ కాంబినేషన్ తో చిన్న కుందన్స్ కానీ ఏమైనా డిజైన్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ సేమ్ అంటే పళ్ళు కాంట్రాస్ట్ కాకుండా సేమ్ కలరే ఇచ్చారు కాబట్టి మనకి బ్లౌజ్ కూడా టోటల్ గా సేమ్ కలరే ఇచ్చారు. ఎటువంటి బోర్డర్స్ ఇవ్వలేదు. దీనికి మనం ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ తో గోట్ వర్క్ ఏమైనా డిజైనర్ ప్యాటర్న్ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1695 అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1695 రూపీస్కి అవైలబుల్ ఉంది. 10% డిస్కౌంట్ కూడా ఉందండి. 10% డిస్కౌంట్. నెక్స్ట్ ఇంకొకసారి ఓకే, ఇది ట్రెడిషనల్ సిల్కీ కోట అంటారండి. ట్రెడిషనల్ సిల్కీ కోట. ఓ, డిఫరెంట్ ప్యాటర్న్ అండి. టోటల్ పేరుకు తగ్గట్టుగానే నిజంగా అంతా కొంచెం డిఫరెంట్ గా ఫిగర్స్ తో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి శారీ బ్యాక్గ్రౌండ్ మెరూన్ కలర్ షేడ్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్ ఇచ్చారండి. అంటే కొంచెం బ్లాక్ కలర్ థ్రెడ్ లాగా కనిపిస్తుంది కానీ ఇది మెరూన్ బ్లాక్ అన్నమాట. ఫస్ట్ మనం పళ్ళు చూసినట్లయితే టోటల్ గా మనకి ప్రింటెడ్ పళ్ళు ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్లెయిన్ తీసుకున్నారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కి మనకి తేడా తెలుస్తుంది. ఇక్కడ మొత్తం ప్లెయిన్ ఉంటుంది, ఇక్కడ మనకి లైన్స్ తో ఇచ్చారు. దీనిపైన టోటల్ గా ఫిగర్స్ డిజైన్ ఒక లేడీ ఇచ్చేసి అక్కడ వచ్చేసి మనకి ఒక డీర్ ని అలాగే ఒక చిన్న హట్ అలా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. ఇదంతా కూడా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ తో ప్రింట్ ఇచ్చారు. పైన కింద బోర్డర్స్ చూసినట్లయితే ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. ఒక లేడీ ఒక చెట్టు కింద కూర్చుని ఒక డీర్ ని ఇలా పట్టుకున్నట్లుగా ఇచ్చారనమాట. సారీ మొత్తం ఎలా వచ్చిందండి? సారీ మొత్తం సింపుల్ గా ప్రింటెడ్ వస్తుందండి. ఓకే, సేమ్ కలర్స్ కాంబినేషన్ తోని సారీ ఓపెన్ చేద్దాం. బోర్డర్స్ పైన చిన్న పైపింగ్ బార్డర్ లాగా ఇచ్చారు. పైన మనకి ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతుంది. దానికి ఏంటంటే మనకి గోల్డ్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ అనేది యాడ్ చేశారు. ఈ గోల్డ్ కలర్ బోర్డర్ కింద కూడా వస్తుందండి. కింద బోర్డర్ లో కూడా యాడ్ అవుతుంది. దాంతో పాటు ఎక్స్ట్రా మనకి ఇంకొక బోర్డర్ కూడా ఉంటుంది. ఇదేంటంటే టోటల్ గా టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన చూడడానికి లాంగ్ నుంచి మనకి ఒక హంస డిజైన్ షేప్ కనిపిస్తుంది కానీ ఇది హంస డిజైన్ కాదు. ఇక్కడ మనకి ఒక ఫ్లవర్ ఇక మ్యాంగోతో ఇట్లా కిందకి టర్న్ అయినట్టుగా తీసుకున్నారు. లాంగ్ నుంచి చూస్తుంటే కనుక మనకి ఒక హంస డిజైన్ కనిపిస్తుంది. డిఫరెంట్ గా డార్క్ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ వచ్చేసరికి బాగా హైలైట్ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా పికాక్స్ డిజైన్, చిన్న పికాక్స్ ని ఇచ్చారు. గ్రీన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో మొత్తం ప్రింటెడ్ వర్క్ వచ్చిందండి. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. పళ్ళు అయితే ఇక ఫుల్ డిజైనర్ పళ్ళు. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? సేమ్ అంటే ఇక్కడ ఏదైతే మెటీరియల్ మనకి పళ్ళులో యూస్ చేశారో అదే మెటీరియల్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. టోటల్ మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది. అలాగే 2 sides పైన స్మాల్ సైజ్ బోర్డర్, కింద వచ్చేసరికి బిగ్ సైజ్ బోర్డర్ ఏదైతే సారీలో కంటిన్యూ చేశారో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. అదే బోర్డర్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1675 అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1675 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీనిపైన డిస్కౌంట్ 15% ఉందండి. 15% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది అతి కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉందండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. కోటా సారీ అండి. ఓకే, ఎథనిక్ అంటారు. బార్డర్ మనకి ఏంటంటే షేడెడ్ లెక్క వస్తుంది. ఓకే, చాలా లేటెస్ట్ లైట్ కలర్ అండ్ డార్క్ కలర్. పళ్ళులో ఓన్లీ ఒక బోర్డర్ స్టైల్లో మాత్రమే ఒక 10 to 12 inches బోర్డర్ లాగా మాత్రమే ఇచ్చారనమాట. ఇంకా వేరియేషన్ అనేది ఏమీ లేదు. టోటల్ శారీ అంతా కూడా మనకి ప్లెయినే ఉంటుందండి. ఈ శారీ పర్పస్ ఏంటి అంటే మనం ఏదైనా వర్క్ చేసుకోవడానికి కానీ లేదు అంటే ప్రింట్ ఏదైనా చేయించుకోవడానికి కానీ యూస్ఫుల్గా ఉంటుంది. అటు సైడ్ చూసినట్లయితే క్రీమ్ కలర్, ఆ తర్వాత మిగిలిన పార్ట్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇక్కడ బ్లూ షేడ్ ఏదైతే కనిపిస్తుందో అదే కలర్ కాంబినేషన్ ఎండ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. పైన బోర్డర్ లో మనకి గోల్డ్ కలర్ తో చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసరికి సాటిన్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. గోల్డ్ కలర్ బ్రైట్ గా ఉంది. తర్వాత షేడెడ్ లో మనకి క్రీమ్ కలర్, పళ్ళులో ఏదైతే క్రీమ్ కలర్ మనకి కంటిన్యూ అయిందో అదే కలర్ ని కొంచెం షేడెడ్ టైప్ లో తీసుకున్నారనమాట. దీనిపైన మనం ఈ కలర్ కాంబినేషన్ తో ప్రింట్ అయినా చేయించుకోవచ్చు, లేదు అంటే కనుక ఏదైనా థ్రెడ్ వర్క్ అయినా చేయించుకోవచ్చు. మొత్తం ఇలాగే సారీ మొత్తం టోటల్ ఆల్ ఓవర్ ప్లెయిన్. ఓకే, మరి బ్లౌజ్ ఎలా వచ్చింది ఈ సారీకి? బ్లౌజ్ కానీ రన్నింగ్ బ్లౌజ్ ఏనండి. ఓకే, సేమ్ రన్నింగ్ బ్లౌజ్ బ్లూ కలర్ వచ్చేస్తుంది. ఓకే, దీనికి క్రీమ్ కలర్ కాంబినేషన్ గోట్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత? 895 రూపీస్. 895 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? కలర్ చాయిస్ ఉన్నాయండి. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి బ్లూ అండ్ క్రీమ్ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఎంత అన్నారు? 895. నెక్స్ట్ సారీ బాగల్పూర్ కోట. ఓకే, పళ్ళు చూసినట్లయితే మనకి చాలా స్మాల్ పళ్ళు ఇచ్చారు. ఓన్లీ పావు మీటర్ పళ్ళునే, అది కూడా ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ కాకుండా ఓన్లీ కడీ స్టైల్లో తీసుకుని ఎడ్జెస్ లో మనకి టెంపుల్ టైప్ లుక్ కనిపించే విధంగా సపరేట్ గా ఒక బోర్డర్ అనేది ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ దాంట్లో చూసినట్లయితే మనకి 2 sides బోర్డర్ బ్లూ కలరే, అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లూ కలరే వచ్చింది. కానీ టోటల్ సారీ బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ డిజైన్. ఇక్కడ పళ్ళుల్లో ఏదైతే మనకి టెంపుల్ డిజైన్ కనిపిస్తుందో అదే డిజైన్, కాకపోతే మరూన్ కలర్, మరూన్ అండ్ పింక్ షేడ్ ఉంటుంది.
ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దాంతో ఏంటంటే 2 సైడ్స్ కూడా Two టెంపుల్ sides, డిజైన్ same ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన మనకి బ్లూ కలర్ తో సపరేట్ ప్యాచెస్ లాగా కనిపిస్తున్నాయి, కానీ ఇదంతా కూడా మనకి వీవింగ్ లానే వీవింగ్ అండి, వచ్చిందండి. మొత్తం టోటల్ వీవింగ్. బిగ్ సైజ్ లో ఇచ్చారు, ఓన్లీ లీఫ్ డిజైన్. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ అండి. రన్నింగ్ బ్లౌజ్. కాంట్రాస్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మరూన్ కలర్ కానీ లేదు అంటే బ్లూ కలర్ కానీ ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు, థ్రెడ్ వర్క్ ఏదైనా చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత? 2395 అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2395 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీనిపైన డిస్కౌంట్ 15% డిస్కౌంట్ ఉంటుంది. నెక్స్ట్ సారీ కొల్లం సీకో. కొల్లం సీకో మెటీరియల్. Material. ఓకే, కొంచెం పట్టు లుక్ కనిపిస్తుందండి. అవునండి, బ్లాక్ కలర్. బ్లాక్ కలర్, ఓకే. గోల్డ్ అండ్ సిల్వర్. పళ్ళు చూసినట్లయితే మొత్తం బ్రైట్ కలర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఎక్కడ కూడా మనకి సిల్వర్ కలర్ అనేది యూస్ చేయకుండా ఓన్లీ గోల్డ్ కలర్ తోనే ఒక డిఫరెంట్ షేప్ తీసుకున్నారు. 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే 3 కలర్స్ వేరియేషన్, పింక్ కలర్, క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో బోర్డర్స్ తీసుకున్నారు అనమాట, బ్రైట్ కలర్స్. మళ్ళీ ఇక్కడ కలర్స్ వేరే ఉంటాయి, అలాగే టోటల్ శారీ బోర్డర్స్ కలర్స్ వేరియేషన్ ఉంటుంది. బ్లాక్ కలర్ పైన పర్పుల్ కలర్, క్రీమ్ కలర్, పింక్ కలర్. ఇదే బోర్డర్ సేమ్ సెకండ్ వైపు కూడా రిపీట్. మన షోల్డర్ పార్ట్ ఏదైతే ఉంటుందో 1 మీటర్, ఆ 1 మీటర్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా దగ్గరగా లీవ్స్ తోనే ఒక మ్యాంగో షేప్ కనిపించే విధంగా ఒక బంచెస్ స్టైల్ తీసుకున్నారు. ఈ బంచెస్ స్టైల్ మొత్తం కూడా 1 మీటర్ ఉంటుంది, అది దగ్గరగా ఇచ్చారనమాట. అది కూడా సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో ఇచ్చారు. సేమ్ శారీ అంతా కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది, కాకపోతే మనకి కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారనమాట. కుచిళ్ళ పార్ట్ లో కనిపించే ప్లేస్ మాత్రమే మనకి బంచెస్ లాగా ఇచ్చారు. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? అంటే పళ్ళు బ్లాక్ ఉంది కాబట్టి సేమే ఇచ్చారు, కాకపోతే మనం కాంట్రాస్ట్ కావాలంటే శారీలో మనకి మల్టీ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు కాబట్టి ఆ కలర్స్ ఏవైనా కూడా యూస్ చేసుకోవచ్చు. 2 సైడ్స్ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పళ్ళులో ఇచ్చిన బోర్డర్ వచ్చేసి 1 సైడ్ ఇచ్చారు, అలాగే శారీకి 2 సైడ్స్ ఏదైతే పింక్ అండ్ పర్పుల్ కలర్ తో ఇచ్చారో ఆ బోర్డర్ ని కూడా మనకి 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 1550. 1550 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో డిస్కౌంట్ 10% డిస్కౌంట్. 10% డిస్కౌంట్. ఓకే, డిస్కౌంట్ అనేది అన్ని సారీస్ మీద కాదండి, ఇప్పుడు మనం చూపించే సారీస్ మీద మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అస్సాం సీకో. అస్సాం సీకో మెటీరియల్, లైట్ కలర్, వైట్ మిల్కీ వైట్ కలర్ బేస్ కలర్ తీసుకున్నారు. దానిపైన మనకి ఒక చిన్న పళ్ళు మాత్రమే డిజైన్ చేశారు, ఒక ఫ్లవర్ అండ్ క్రీపర్ తో మనకి బిగ్ సైజ్ లో సన్ఫ్లవర్ టైప్ తీసుకున్నారు. ఇంకొక సైడ్ చూసినట్లయితే కనుక చిన్న చెక్స్ టైప్ డిజైన్ కనిపిస్తుంది. ఒక చిన్న బోర్డర్ లాగా 1/2 మీటర్ మాత్రమే వచ్చింది. బోర్డర్స్ లో మాత్రం మనకి వేరియేషన్ చూపించారు. 2 సైడ్స్ బోర్డర్స్ లో పైన బోర్డర్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్ తీసుకుని దానిపైన మనకి గోల్డ్ కలర్ తో క్రీపర్ పార్ట్ ఇచ్చారు. కింద కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది, కాకపోతే బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి కలర్ అనేది చేంజ్ చేశారనమాట. బిగ్ సైజ్ లో ఇచ్చారు. పింక్ కలర్ తీసుకుని బిగ్ సైజ్ లో సన్నటి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి వేరియేషన్ అంటే బిగ్ సైజ్ వచ్చింది. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ తోనే మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో ఉండే విధంగా స్టైలిష్ గా ఒక బంచెస్ డిజైన్ చేశారు. సారీ మొత్తం లైట్ బ్లూ కలర్. పళ్ళులో ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్ తో చిన్న బంచెస్ ఇచ్చారనమాట. సారీ మొత్తం కూడా ఈ బంచెస్ అనేది కంటిన్యూ అవుతాయి. దీంట్లో బంచెస్ అంటే రెగ్యులర్ గా తీసుకునేటువంటి పెటల్స్ కాకుండా మనకి గ్రేప్స్ ఎలా అయితే ఉంటాయో బంచ్ ఆ టైప్ లో మనకి తీసుకున్నారు డిఫరెంట్ గా. సారీ మొత్తం ఇలాగే ఉంది. సారీ మొత్తం టోటల్. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? మనకి మిల్క్ వైట్ ఇచ్చారండి. ఓకే, మిల్కీ వైట్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో సారీ బ్యాక్గ్రౌండ్ ఆ కలరే తీసుకున్నారు. లేదు అంటే కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే పైన ఉన్నటువంటి గ్రీన్ కలర్ కానీ లేదు అంటే కనుక కింద మనకి పింక్ కలర్ కూడా బోర్డర్ ఇచ్చారు కదా, ఈ కలర్ కానీ తీసుకోవచ్చు. ఈ కలర్స్ 2 కలర్స్ తో మనం గోట్ వర్క్ కూడా చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1995 రూపీస్ అండి. 1995 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన డిస్కౌంట్ 15% డిస్కౌంట్ ఉంది. 15% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ అయితే డ్రెస్సెస్. ఓకే, ఇప్పటి వరకు మనం మొత్తం అన్ని వెరైటీస్లో ఉన్నటువంటి సారీస్ చూసాం కదా. ఇది వచ్చేసి మనకి డిజైనర్ డ్రెస్ అండి, ఫుల్ పార్టీ వేర్ డ్రెస్. ఇది టోటల్గా మనకి నెట్టెడ్ మెటీరియల్తో డిజైన్ చేశారు. పైన చూసినట్లయితే చాలా క్లాసీ లుక్ ఉంది, మొత్తం కూడా ఎక్కువ హెవీ వర్క్ కనిపిస్తుంది, చాలా స్టైలిష్గా ఇచ్చారు. గోల్డ్ కలర్ ఎక్కువ యూస్ చేశారు. తర్వాత అక్కడక్కడ మనకి స్టోన్స్ ఏవైతే ఉన్నాయో సిల్వర్ కలర్. ఇక్కడ డ్రెస్ వచ్చేసరికి డార్క్ పీచ్ కలర్ తీసుకున్నారు.
ఈ కలర్ కాంబినేషన్ తో నాట్ స్టిచ్ అండ్ గోల్డ్ కలర్ తో స్టోన్ వర్క్ ఇచ్చారు. చేశారు. టోటల్ గా ఏంటంటే పైన షోల్డర్ ప్యాటర్న్ మొత్తం కూడా డిఫరెంట్ గా ఇచ్చారు. లోపల ఇది వచ్చేసి ఇది నెటెడ్ మెటీరియల్ మీద సపరేట్ గా డిజైన్ చేశారు కదా, లోపల షిమ్మర్ డిజైన్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఓన్లీ షోల్డర్ పార్ట్ లో మాత్రమే కనిపిస్తుంది ఈ షిమ్మర్ డిజైన్ అనేది. తర్వాత మిగిలిన పార్ట్ చూసినట్లయితే టోటల్ గా మనకి నెటెడ్ మెటీరియల్ 0 సైజ్ నెట్ మెటీరియల్ తో దగ్గరగా కలిసి ఇచ్చారు. దామన్ పార్ట్ చూసినట్లయితే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ ఇచ్చారు. పైన మొత్తం కూడా హెవీగా స్టోన్ వర్క్ వచ్చింది కదా, దామన్ పార్ట్ లో స్టోన్ వర్క్ లేకుండా ఓన్లీ మెటీరియల్స్ తోనే సపరేట్ గా మనకి ప్యాచ్ వర్క్ టైప్ లో ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ మీద సన్నటి లైన్స్, అలాగే పీచ్ కలర్ పైన గోల్డ్ కలర్ తో డిజైన్ వచ్చింది. తర్వాత సిల్వర్ కలర్ బోర్డర్, గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ తో ఇంకొక లైన్ బోర్డర్ ఇచ్చారు. ఫుల్ కలీస్. ఓకే, దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారు? బాటమ్ సేమ్ కలర్. ఓకే, ఇప్పుడు మనకి మార్కెట్లో గోల్డ్ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ చున్నీస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి దీనికి ఫుల్ కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కనుక గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ మనం చున్నీ అలాగే ఒక లెగిన్స్ తీసుకున్నామంటే ఏ డ్రెస్ మీదకైనా కూడా మనకి సెట్ అవుతుంది. ఈ డ్రెస్ పైకి వచ్చేసి మనకి మొత్తం టోటల్గా సేమ్ కలరే ఇచ్చారు. అలాగే చున్నీ కూడా మనకి సేమ్ నెటెడ్ మెటీరియల్, 4 సైడ్స్ కూడా మనకి జూట్ మిక్స్ తో ఉన్నటువంటి కడ్డీ బోర్డర్ తీసుకున్నారు, గోల్డ్ కలర్ బోర్డర్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 6495 రూపీస్. ఫుల్ పార్టీ వేర్ డ్రెస్ 6495. 10% డిస్కౌంట్ కూడా ఉంది. ఓకే, ఫుల్ పార్టీ వేర్ డ్రెస్ అండి 6495 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీనిపైన మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. కలర్ఫుల్ గా ఉంది టోటల్ గా డ్రెస్ చూసినట్లయితే. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది కూడా డ్రెస్ ఏనండి. ఓకే, డ్రెస్ లోనే ఇంతకు ముందు ఏంటంటే మనకి మొత్తం టోటల్ గా నెటెడ్ మెటీరియల్ చూసాం కదా, ఇది వచ్చేసి చందేరి మెటీరియల్. బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్ వచ్చింది. పైన చూసినట్లయితే ఒక ప్యాటర్న్ సైడ్స్ కూడా మనకి వర్క్ చేశారు. 2 సైడ్స్ కూడా హ్యాండ్స్ పార్ట్ లో బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన రెడ్ కలర్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. సేమ్ అలాగే బెల్ట్ పార్ట్ లో కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన యాంటిక్ కలర్ కాంబినేషన్ అండ్ రెడ్ కలర్ తో థ్రెడ్ వర్క్ వచ్చింది. మధ్యలో మనకి స్టోన్ వర్క్ కూడా యాడ్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి టోటల్ గా షోల్డర్ పార్ట్, అక్కడక్కడ మనకి వెల్వెట్ మెటీరియల్ కూడా యూస్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చందేరి మెటీరియల్ యూస్ చేశారు. ఫుల్ కలీస్ తీసుకున్నారు. అది మనకి ప్లెయిన్ కాకుండా దాని మీద సేమ్ కలర్ ఆరెంజ్ లోనే కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ అనేది వచ్చింది. తర్వాత పార్ట్ ఏదైతే ఉందో దామన్ పార్ట్, ఈ దామన్ పార్ట్ చూసినట్లయితే మనకి 3-4 వేరియేషన్స్ ఉన్నాయి అనమాట. పైన ఏదైతే మనం సర్కిల్స్ టైప్ ఫ్లవర్ డిజైన్ చూసామో ఆ ఫ్లవర్ డిజైన్ యాడ్ చేశారు. కింద రెడ్ కలర్ వెల్వెట్ మెటీరియల్ యూస్ చేశారు. సర్కిల్స్ టైప్ ఫ్లవర్ డిజైనే, బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్, దానిపైన మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. అలాగే మనకి బెల్ట్ పార్ట్ లో ఏదైతే అంటే యాంటిక్ కలర్ మెటీరియల్ తో ఒక బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ ని యాడ్ చేశారు. టోటల్ గా చూసినట్లయితే కలర్ఫుల్ గా ఫుల్ కలీజ్ ఇట్లా చూసినట్టు చూడండి, అంబ్రిల్లా వచ్చింది, ఫుల్ అంబ్రిల్లా కటింగ్ ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారు? సేమ్ కాంట్రాస్ట్ ఇచ్చారు. కాంట్రాస్ట్. ఓకే, దీంట్లో మనకి రెడ్ కలర్ తో వర్క్ వచ్చింది కదా, ఈ వర్క్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో దాంతో ఆ కలర్ కాంబినేషన్ రెడ్ ఇచ్చారు. ప్యూర్ షిఫాన్ చున్నీ ఇచ్చారండి. ఆ షిఫాన్ చున్నీకి 2 సైడ్స్ కూడా షిమ్మర్ మెటీరియల్ తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. టోటల్ గా ఫుల్ కాంట్రాస్ట్ బాటమ్ అండ్ చున్నీ యూస్ చేశారు. టోటల్ డ్రెస్ ఇలా వస్తుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 4395. 4395 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. దీనిపైన 10% డిస్కౌంట్ ఉంటుంది. 10% డిస్కౌంట్ అంటే శాంపిల్కి ఓన్లీ 2 పీసెస్ మాత్రమే. మనం షోరూమ్కి వచ్చినట్లయితే కనుక నంబర్ ఆఫ్ డ్రెస్సెస్ చూడొచ్చు. ఓకే మోహన్ రావు గారు, గీతా కృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ అలాగే డ్రెస్సెస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.